ప్రస్తుతం తెలంగాణ మొత్తం జూబ్లీహిల్స్ వైపు అయితే చూస్తూ ఉంది. ఉప ఎన్నిక రావడంతో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టయితే కనబడతా ఉంది. కాంగ్రెస్ ఏ ప్రణాళికతో ముందుకైతే వెళ్తా ఉందో తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. మనతో కాంగ్రెస్ లీడర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు అయితే ఉన్నారు. సార్, ఎలా ఉంది జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ లో ఏ విధంగా ముందుకెళ్తా ఉంది కాంగ్రెస్ పార్టీ? జూబ్లీహిల్స్లో మీరే చూస్తున్నారు, ప్రజలలో ఒక ఉత్సాహం ఉంది. ఈ బై ఎలక్షన్లలో డెఫినెట్గా కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే విధంగా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సానుభూతికి అభివృద్ధికి జరిగే ఈ ఎలక్షన్ బై ఎలక్షన్ కాబట్టి డెఫినెట్గా ప్రజల అభివృద్ధిని కోరుకుంటారు. గత 10 సంవత్సరాలలో జరగని అభివృద్ధి ఈ 2 సంవత్సరాల్లో జరుగుతుంది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారి మీద ఒక విశ్వాసం ఉంది. అదే విశ్వాసంతో డెఫినెట్లీ బై ఎలక్షన్లో ముందుకెళ్తాం. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంలో జరిగిన అభివృద్ధి కంటే ఈ 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఎక్కువ ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, ప్రజలు సంక్షేమాన్ని కోరుకుంటున్నారు. గతంలో జరగని సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ బై ఎలక్షన్లో అత్యధిక మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోబోతున్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతల మధ్య వివాదాలు వస్తూ ఉన్నాయి. వాటికి అనేక కారణాలు ఉండొచ్చు. ఆ వివాదాల వల్లనే బీఆర్ఎస్ కు ప్లస్ అవుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వాటి మీద మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక ప్రజాస్వామ్య విలువలు ఉన్న పార్టీ, ఒక స్వేచ్ఛ ఉన్న పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్యామిలీలోనూ కొన్ని గొడవలు ఉంటాయి. అలాంటిది ఇంత పెద్ద ప్రజాస్వామ్య పార్టీలో, ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీలో 120 ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీలో చిన్న చిన్న ఇది అనేది సహజం. ఆ గొడవలన్నింటిని పక్కన పెట్టించి అందరం కలిసికట్టుగా ముందుకెళ్తాం, కలిసికట్టుగా పనిచేస్తాం, కలిసికట్టుగా ఓటింగ్ విధానంలో ప్రజల అభ్యున్నతి కోసం ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా అందరినీ అంటే ప్రజలందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి మా ఉన్న భేదాభిప్రాయాలన్నీ పక్కన పెడతాం. ఎలక్షన్లలో భేదాభిప్రాయాలు ఏమీ ఉండదు. ఏది ఉన్నా కూడా అది ఎలక్షన్ల కంటే ముందు, కానీ ఎలక్షన్ల వచ్చే సందర్భంలో అందరు అన్నదమ్ములా కలిసి ఈ ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొంటాం, అభ్యర్థిని గెలిపించుకుంటాం. నిన్న మాగంటి సునీత గారు కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు కూడా చూసాము. వాటిని బీఆర్ఎస్ నేతలు కన్నీటిని తూర్చాలి ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు అన్న విధంగా చేస్తూ ఉన్న వీడియోని ఎలా వస్తూ ఉన్నారు? ఇప్పుడు ఒక అంటే ఎలక్షన్ల కోసం ఒక ఆడబిడ్డ కన్నీళ్లను కూడా వాడుకుంటారు అనేది మనం ఆ ఉదాహరణ ద్వారా చూసాం. మేము దాని గురించి ఎక్కువ కామెంట్ చేయం. కాకపోతే మా ప్రజల లక్ష్యం, ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే మా ఎజెండాగా ముందుకెళ్తాం. అంటే ఎటువంటి ఆంక్షలతో వెళ్తా ఉన్నారు? అంటే వాళ్ళేమో మాగంటి గోపీనాథ్ యొక్క ఏవైతే ఆశయాలు ఉంటాయో వాటిని నెరవేరుస్తాం అనుకుంటే ధీమాతో ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ ధ్యేయంతో ముందుకెళ్తా ఉన్నారు? ఇప్పుడు రేవంత్ అన్న ఆశయాల కంటే మాగంటి గోపీనాథ్ ఆశయాలు పెద్దయని నేను అనుకోను. ఎందుకంటే రేవంత్ అన్న ఆశయాలు ఒక పేదవాడి అభివృద్ధి, పేదవాడి అభ్యున్నతి, ఒక ఇందిరమ్మ రాజ్యం నెలకొల్పాలి, ఇందిరమ్మ రాజ్యాన్ని నిలబెట్టాలనే ఆశయాలతోటి ముందుకెళ్తున్నాం. పేదవాడి సంక్షేమం, పేదవాడి అభివృద్ధి మా లక్ష్యం కాబట్టి అంతకంటే పెద్ద ఆశయం వేరే ఏముండదు. అభివృద్ధి ఆశయాలు అన్నింటినీ కలగొలుపుకొని ముందుకెళ్తున్నాం కాబట్టి మా అభ్యర్థిని బ్రహ్మాండంగా పెద్ద మెజార్టీతో గెలిపించుకునే విధంగా చూస్తాం. మెజారిటీ అంటే ఏం చెప్తారు? మీరు చూస్తారు ఇక